హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు టమాటోతో పచ్చిపులుసు చేసి చూపిస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు టమాటాలు, ఇంకా చింతపండు రసం, అలాగే ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు, ఇంకా తాలింపుకి మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, ఇంకా హింగ్ కావాలి మనకి. ఇప్పుడు టమాటాలని మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. అలాగే చింతపండు కూడా రసం గుజ్జు తీసేసి మనం చింతపండు రసం ముందుగా చేసి ఉంచుకోవాలి. చేసి ఉంచిన తర్వాత మనం ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఈ టమాటాలు వేసుకునేలాగా సరిపడిన నీళ్ళు, అంటే టమాటా ములిగే వరకు నీళ్లు పోసుకోవాలి. అప్పుడు మూత పెట్టుకుని మనం చక్కగా బాయిల్ చేసుకోవాలన్నమాట. పిల్ల ఉడికితే ఏమవుతుందంటే ఈ తొక్కలు అనేవి మనకి ఇలా ఈజీగా ఊరొచ్చేస్తాయి. వేడి మీదైనా తీసేయచ్చు, లేదా కొంచెం చల్లనీళ్ళు వేసి చల్లబడ్డాక తీసుకోవచ్చు. తీసుకుని టమాటో ఇలా మెత్తగా ఉడికిపోద్ది అనమాట. ఇప్పుడు మనం మెదిపేసేయాలి, వేడిగా ఉంటది కదా, అందుకే నేను ఇలాగా దీంతో మెదుపుతున్నాను. అదే చల్లబడిన తర్వాత మనం చేయి పెట్టేసి చక్కగా మెదిపేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు టమాటాలన్నీ కూడా గుజ్జు వచ్చేలాగా, బయటకు వచ్చేలాగా మనం మెదిపేసుకోవాలి. మెదిపిన తర్వాత దానిలోనే ఈ ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోండి. నేను ఈరోజు కొత్తిమీర వేయట్లేదు, ఒక్కోసారి వేస్తూ ఉంటాను. ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్ని బాగా కలిసేలాగా మనం కలుపుకొని దానిలోనే చింతపండు రసం తీసుకున్నాం కదా, ఆ చింతపండు రసం కూడా మన పులుపు, మనం తినగలిగే పులుపు బట్టి వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత సరిపడంత ఉప్పు వేసుకుని మళ్ళీ మొత్తం అన్ని కూడా చక్కగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. పోపు దినుసులు నేను మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే హింగు, ఇంకా కరివేపాకు వేసాను. ఇలా మొత్తం అన్ని చక్కగా కలిపి చక్కగా వేగాలన్నమాట. మంచి వాసన వచ్చేలా వేగిన తర్వాత మనం ఆ వేడి మీదే తీసుకెళ్ళి ఈ టమాటా మిశ్రమంలో కలిపేసుకోవాలి. మంచి టేస్ట్ఫుల్ గా ఉండే టమాటా పచ్చి పులుసు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఎవరైనా వచ్చినప్పుడు గబాలన చేయాలంటే ఫాస్ట్ గా చేసుకోవడానికి ఇది ఒక మంచి రెసిపీ అన్నమాట. చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ ముద్దపప్పు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.